ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది ఒక సెగ్మెంట్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది అన్నారు కదా. ఐ వాస్ వెరీ క్యూరియస్ టు అండర్స్టాండ్ అసలు దాని మీనింగ్ ఏంటి, అసలు ఎంత డీప్ గా ఉంటుంది అది. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా సార్, పాకిస్తాన్ లో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ గురించి అడిగారు కాబట్టి, టెర్రరిస్ట్ ఓన్ ది ఆర్మీ, ఆర్మీ ఓన్స్ ది గవర్నమెంట్. అది రియాలిటీ. లాట్ ఆఫ్ జాయింట్ ట్రైనింగ్స్ హ్యాపన్ సార్. కంట్రీస్ వస్తారు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కి. అసలు పాకిస్తాన్ వాళ్ళని ఎవరు ఒక మాటలు చెప్పండి దేగన్ కూడా దేగన్, ఎందుకంటే దే ఆర్ అన్ప్రొఫెషనల్స్. మార్నింగ్ 6 o'clock డ్రిల్ టైం అనుకున్నాం అనుకోండి సార్, వాడు రాత్రి ఎప్పుడో తాగేసి పడుకున్నాడు సార్, వాడికి అసలు హోషే లేదు. బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. సార్ ఇందాక మీరు అంటే యాక్చువల్లీ అక్కడ మిస్ అయిపోయాను, మళ్ళీ గుర్తొస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది ఒక సెగ్మెంట్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది అన్నారు కదా. సో ఐ వాస్ వెరీ క్యూరియస్ టు అండర్స్టాండ్ అసలు అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు ఎంత డీప్గా ఉంటుంది అది. సార్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఎంత డీప్గా ఉంటుందంటే, పాకిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. ఆపరేషన్ సింధూర్లో మనం వాళ్ళ మీద క్లియర్ కట్ విజయం సాధించామన్న క్లారిటీ మనకి వరల్డ్ మీడియాకు ఉంది సార్. కానీ పాకిస్తాన్కి ఆ క్లారిటీ లేదు. వాళ్ళు ఒప్పుకోవడం కాదు సార్, వాళ్ళ జనాల్ని నమ్మిస్తారు మనమే గెలిచాం. సో దిస్ ఈజ్ వేర్ మీరు చూసారో లేదో, 2-3 days బిఫోర్ ది సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ పాకిస్తాన్, నేను వాడిని ఫీల్డ్ మార్షల్ అంటాను, ఈజ్ నాట్ ఇట్. ఒకవేళ నేనే ప్రైమ్ మినిస్టర్ అయితే నేను వాడికి ఒక జవాన్ పోస్ట్ కూడా ఇవ్వను సార్. వాడిని ఫీల్డ్ మార్షల్ చేశారంటే ఎంత దరిద్రమైన దేశమో మీరు చూసుకోండి. ఒక ఫీల్డ్ మార్షల్, మనము ఇండియా మీద ఒక ఆపరేషన్ గెలిచేము అని చెప్పి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్కి ఒక ఫోటో గిఫ్ట్ ఇచ్చాడు సార్. కనీసం ఆ ఫోటో ఎక్కడిది ఎప్పుడుది అన్న రీసెర్చ్ కూడా చేయలేదు సార్. ఆ ఫోటో 2019లో చైనీస్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ఆర్టిలరీ చేసిన డ్రిల్ ఫోటోగ్రాఫ్ సార్ అది. అంటే ఏ ఫోటో ఇవ్వాలో కరెక్ట్గా చూసుకోవాలి అన్న బుద్ధి లేని దేశంలో వాళ్ళు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారో చూడండి సార్. అంటే ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ రిసీవింగ్ ద ఫోటోగ్రాఫ్, ది చీఫ్ ఈజ్ గివింగ్ ద ఫోటోగ్రాఫ్, ప్రెసిడెంట్ అక్కడ ఉన్నాడు, ద స్పీకర్ ఆఫ్ ద నేషనల్ అసెంబ్లీ సిట్టింగ్ దేర్. అంటే వాళ్ళు ఎంత పెద్ద ఫూల్స్ సార్. అంటే దే ఆర్ ఫూల్స్ ఆర్ దే ఆర్ షోయింగ్ దట్ దిస్ ఈజ్ రియాలిటీ. అంటే జనాలు కూడా అక్కడ వాళ్ళని ఎంత ఫూల్ చేస్తున్నారంటే సార్, ఇఫ్ చేయలేదనుకోండి సార్, ఇఫ్ దే అక్సెప్ట్ దట్ ఇండియా వాళ్ళని డిఫీట్ చేసేసిందంటే కంట్రీలో సివిల్ వార్ జరిగిపోతుంది సార్. సివిల్ వార్ అండ్ సార్ మీరు చెప్తే నమ్మరు, ద డే ఇమ్రాన్ ఖాన్ కమ్స్ అవుట్ ఆఫ్ జైల్, దట్ డే ఆసిమ్ మునీర్ విల్ నాట్ బీ ఇన్ పాకిస్తాన్. వాడిని చంపేయడం గ్యారంటీ సార్. వాడిని కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన షబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సార్, హీఈస్ అ క్రిమినల్ సార్. యూ గో అండ్ గూగుల్ అబౌట్ హిమ్, నన్ను నమ్మకండి. ఆయన ప్రొఫైల్ ఏం రాస్తుంది తెలుసా, బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటీషియన్. అండ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ కేసెస్ ఆన్ హిమ్. తన సొంత కొడుకుని చంపేసాడని కేసెస్ ఉన్నాయి సార్. అలాంటి మనిషిని మీరు ప్రైమ్ మినిస్టర్ చేశారు. యూనో there's one person, I'm forgetting his name, the spokesperson of Pakistan army. His father was the Osama bin Laden aide. He's declared as a terrorist. United Nations Security Council వాళ్ళ ఫాదర్ని టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసింది. హీ ఈజ్ ద స్పోక్స్ పర్సన్ ఫర్ ది పాకిస్తాన్ ఆర్మీ. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా సార్, పాకిస్తాన్లో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ గురించి అడిగారు కాబట్టి, టెర్రరిస్ట్ ఓన్ ది ఆర్మీ, ఆర్మీ ఓన్స్ ది గవర్నమెంట్. అది రియాలిటీ. అంటే ఇప్పుడు మనము ఎక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు దట్ పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ స్టేట్ అని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇంక అన్నీ వదిలేసుకొని ఒప్పేసుకున్నారు దట్ వీఆర్ సపోర్టింగ్ ది టెర్రరిస్ట్. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ సార్ మనం కూడా ఎలా వాడతామో, సో బ్యూటిఫుల్ అనాలిసిస్ చూడండి సార్. 7th May రోజు ఆల్ ఇండియా లెవెల్లో మనము ఏమన్నా దాన్ని సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, మాక్ డ్రిల్స్ ఉంటాయి దేశవ్యాప్తంగా అని కొన్ని డిస్ట్రిక్ట్స్ పేరు కూడా ఇచ్చాము. అందులో హైదరాబాద్ వాజ్ ఆల్సో దేర్, విశాఖపట్నం వాజ్ ఆల్సో దేర్. ఇది ఎప్పుడు 7th May రోజు సాయంత్రం 5 కానీ మనం ఏం చేసాము, 6th night వాళ్ళ మీద అటాక్ చేసాం. సో వాట్ పాకిస్తాన్కి ఏమర్థమైంది, అచ్చా వీళ్ళు 7th రోజు డ్రిల్ చేస్తున్నారంటే బహుశా 8th రోజు 9th రోజు అటాక్ చేస్తారు అనుకున్నాం. కానీ మనం ఏం చేసాము, పోస్ట్పోన్ చేసాము డ్రిల్ని, అటాక్ని ప్రీపోన్ చేసాము. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ సార్. సార్ వాళ్ళు మూర్ఖులు సార్, వాళ్ళకి మనకు అసలు కంపారిజన్ లేదు సార్. డిఫెన్స్ టాక్టిక్స్లో కంపారిజన్ లేదు, వెపన్స్ ప్రొఫైల్లో కంపారిజన్ లేదు, ఆర్మీ ట్రైనింగ్ ప్రొఫెషనలిజంలో కంపారిజన్ లేదు, ఇంటెలిజెన్స్లో కంపారిజన్ లేదు. రైట్, వీళ్ళు అసలు ప్రొఫెషనల్ ఆర్మీ కాదు. సో దే ఆర్ రోడ్ సైడ్ రోగ్స్ సార్, అంతే.
లాట్ ఆఫ్ జాయింట్ ట్రైనింగ్స్ హ్యాపన్ సార్. కంట్రీస్ వస్తారు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్కి. అసలు పాకిస్తాన్ వాళ్ళని ఎవరు ఒక మాటలో చెప్పాలంటే దేగని కూడా దేగరు సార్. ఎందుకంటే దే ఆర్ అన్ప్రొఫెషనల్ సార్. మార్నింగ్ 6 o'clock డ్రిల్ టైం అనుకున్నాం అనుకోండి సార్, వాడు రాత్రి ఎప్పుడో తాగేసి పడుకున్నాడు సార్, వాడికి అసలు హోష లేదు. సో వెరీ వెరీ అన్ప్రొఫెషనల్ ఆర్మీ సార్. ఆర్మీ ఐఎమ్ నాట్ మేకింగ్ స్టోరీస్, ఐఎమ్ టెలింగ్ యూ. సో దాట్ కైండ్ ఆఫ్ అన్ప్రొఫెషనల్ ఆర్మీ సార్. సో దిస్ ఈజ్ వేర్ పాకిస్తాన్ సార్, యుద్ధం జరిగిన రోజు ఫుల్ స్కేల్ వార్ జరుగుతుందా సార్, ఆ రోజు 30% పాకిస్తాన్ ఆర్మీ బ్యాటిల్ ఫీల్డ్ వదిలేసి పారిపోతుంది సార్. ఇది ఎందుకు జరుగుతుందో నేను చెప్తాను మీకు, బట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఎలా అంటే సార్, యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ యూ క్యాన్ ప్యారలీ రన్ బిజినెస్ ఆల్సో. ది గవర్నమెంట్ విల్ సపోర్ట్ యూ టు రన్ బిజినెస్. సో దిస్ ఈస్ ది వర్స్ట్ థింగ్ దట్ క్యాన్ హ్యాపన్ టు అ కంట్రీ. సో వాడు ఎదుగుతున్న కొద్దీ క్యాప్టెన్ నుంచి మేజర్, మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్, కర్నల్ బ్రిగేడియర్ అయ్యేసరికి హీ హెస్ గాట్ ఎ బిజినెస్ ఎంపైర్ అలాంగ్ విత్ ఆర్మీ జాబ్. సో పార్ట్ టైం ఆర్మీ జాబ్ అయిపోయింది అండ్ బిజినెస్ ఫుల్ టైం అయిపోయింది. సో వెన్ వార్ కమ్స్ ఆబ్వియస్లీ వీడు బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్తే ఆల్మోస్ట్ చనిపోయే అవకాశం ఉంది కదా. ఇంత బిజినెస్ ఎంపైర్ ఉంది, నేను ఎందుకు చావాలి? సో 30% ఆన్ ద డే ది బ్యాటిల్ వార్ బిగిన్స్, దే విల్ రన్ అవే. సో మనం పాకిస్తాన్ని ఓడించడం అన్నది వీ కెన్ వాక్ ఓవర్ పాకిస్తాన్. ట్రస్ట్ మీ, మనం ఒక బ్యాటిల్ కూడా ఫైట్ చేయాల్సిన ఒక 3 days సార్ మ్యాక్సిమం. 7th day దే విల్ సరెండర్ టు ఇండియా. బికాస్ సార్ బ్యాటిల్స్ ఆర్ వన్ బై లీడర్షిప్. రైట్. అక్కడ లీడర్షిప్ జీరో కదా సార్. సో అక్కడ ఎలా గెలుస్తారు వాళ్ళు బ్యాటిల్స్? ట్రోలింగ్ సెషన్ అవుతుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.